తొలి టెస్టులో అద్భుతమైన విజయంతో అడిలెడ్ లోకి అడుగుపెట్టిన భారత్ ఇక్కడ కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ నే ఎంచుకుంది. మరోసారి ఆసీస్ పేసర్లు చెలరెగ్గగా భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 4.1 ఓవర్లో 180 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 37 పరుగులు, శుభ్మన్ గిల్ 31 పరుగులు చేసి రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టగా కమిన్స్, బోలాండ్ తలో 2 వికెట్లు అయితే తీసుకున్నారు. కిందటి మ్యాచ్ లో ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నమోదు చేయగా ఈసారి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. పెర్త్ టెస్ట్ లో సెంచరీ చేసి జోరు మీదున్న యశస్వి జైస్వాల్ ను ఇన్నింగ్స్ తొలి బంతికే బౌల్తో కొట్టించాడు మిచెల్ స్టార్క్. అతడి బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ ఎల్బిడబ్ల్యూ గా పెవిలియన్ బాట పట్టాడు. తొలి మ్యాచ్ లో బంతి నెమ్మదిగా వస్తుందని జైస్వాల్ స్టార్క్ ను ఆట పట్టించిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లోనే అది కూడా తొలి బంతికి అవుట్ అయ్యాడు మన జైస్వాల్. ఇక వన్ డౌన్ లో వచ్చిన శుభ్మన్ గిల్ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. మంచి కవర్ డ్రైవ్ తో వరుస బౌండరీలు సాధించాడు. మరో ఎండ్ లో తొలుత ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ గాయం కారణంగా తొలి మ్యాచ్ ఆడని గిల్ మాత్రం స్కోర్ బోర్డును నడిపించాడు. కాసేపటికి రాహుల్ కూడా వరుస బౌండరీలతో లైన్ లోకి వచ్చాడు. వీరిద్దరు కలిసి 2వ వికెట్ వరకు 69 పరుగులు జోడించారు. అంతా బాగానే సాగుతుందనుకుంటున్న తరుణంలో తొలి సెషన్ కాసేపట్లో ముగుస్తుందనగా మరో స్పెల్ కోసం వచ్చిన మిచెల్ స్టార్క్ భారత బ్యాటర్లను అతలకుతలం చేశాడు. తొలుత కేఎల్ రాహుల్ ను బౌన్సర్ తో అవుట్ చేసిన స్టార్క్ కాసేపటికే విరాట్ కోహ్లీని కూడా పెవిలియన్ చేర్చాడు. అయితే శుభ్మన్ గిల్ కూడా బౌలాండ్ బౌలింగ్ లో లంచ్ కు ముందే అవుట్ అయ్యాడు. విరామం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మను కూడా బౌలాండ్ అద్భుతమైన బంతితో ఎల్బిడబ్ల్యూ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. రిషబ్ పంత్ 21 పరుగులు చేయగా తర్వాత అశ్విన్ 22 పరుగులు చేశారు. నితీష్ కుమార్ రెడ్డి కలిసి 7వ వికెట్ వరకు 32 పరుగులు జోడించారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా కూడా నితీష్ కుమార్ రెడ్డి టైలెండర్లతో కలిసి అడపదడప బౌండరీలు బాదడంతో భారత మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. హర్షిత్ రాణా, బుమ్రా డక్అవుట్ అయ్యారు. సిరాజ్ 4 పరుగులు చేశాడు. అంతకు ముందు తొలుత టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 2 మార్పులే ఉంటాయనుకుంటే అనూహ్యంగా 3 మార్పులతో బరిలోకి దిగింది రోహిత్ సేన. పడిక్కల్ జూరెల్ స్థానంలో రోహిత్ గిల్ రాగా వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. ఆస్ట్రేలియాలో చూసుకుంటే హేజల్వుడ్ స్థానంలో బోలాండ్ ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చాడు. మరి ఈ మొదటి ఇన్నింగ్స్ లో చూసుకుంటే ఆస్ట్రేలియా బౌలింగ్ లైన్ మంచి ప్లాన్ తోనే వచ్చినట్టు కనపడుతుంది. ఈ మ్యాచ్ లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ అద్భుతంగా అనిపించింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.